హాయ్ అండి. లాస్ట్ మంత్ నేను కార్లో ఒక వీడియో పెట్టాను విజయవాడ. మీరు చూసారో లేదో నాకు తెలీదు. దానికి వ్యూస్ బాగా వచ్చినాయి. కృష్ణమ్మ కొంచెం పరవళ్ళు తగ్గించమ్మ, దుర్గమ్మ గుడి పగిలేను అని చెప్పాను. శ్రీవారి పాదాలు తాకానని చెప్పాను. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి పాదాలు తొడుస్తాయి. భ్రమరాంబికాదేవి కన్నీళ్లు పెట్టుకొని కందిమల్లాయపల్లికి పోతుంది బనగానిపల్లి దగ్గర అని చెప్పాను. అది 1 మంత్ అవుతుంది. కారులో ఉంటుంది ఆ వీడియో, చూడండి. ఇప్పుడు కృష్ణమ్మ ఏం చేస్తుందో ఒకసారి ఆవిడనే చూడండి. విజయవాడ 3వ పిల్లరు, అంటే 1, 2, 3 గుడి నుంచి 3వది త్వరలో పగలబోతుంది. జన నష్టము, ఆస్తి నష్టము హెచ్చు, అంటే లెక్కలేనంత. అది ఇంకా చెప్పలేము. ఒక వర్షం వల్ల దివిశివ ఉప్పెన ఎట్లా వచ్చి ఒక 1950లోనో 1953 నాకు ఐడియా లేదు, 1973 అనుకుంటా, దివిశివ ఉప్పెన ఎట్లా వచ్చిందో అంతకంటే భారీ ఉప్పెనతో పొంగి పొరవళ్ళు తొక్కి గందరగోళం చేస్తుంది. ఇదే కలియుగ కాలజ్ఞానం. దీనికి ప్రూఫ్ ఆల్రెడీ కార్ వీడియో ఒకటి ఉంటుంది. విజయవాడ కొండ 2 సగాలుగా పగులుతుందని చెప్పాను. ఆ పగిలే కొండను కూడా చూపించాను. 1 మంత్ అవుతుంది, చూసుకోండి ఒకసారి. ఆ వీడియోలు అప్లోడ్ చేస్తాను. అట్లాగే ఈ వరదల్లో 2 పడవల ప్రమాదాలు జరుగుతాయని చెప్పాను కదా. ఒకటి ఆల్రెడీ జరిగింది, ఇంకోటి జరగాల్సి ఉంది. అది కూడా చూడండి. తదాస్తు.